హాయ్ అండి అందరికీ. బర్నీ అండ్ శ్రీజాని సెలెక్ట్ చేయమని డిస్నీ హాట్స్టార్ ఒకటి హెడ్లైన్ ఇస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ అయ్యని చెప్పేసి ఇస్తున్నారు కదా, చూసారు కదా మీరు ఆ ఎపిసోడ్లో. ఎలా ఓట్ వేయాలి, వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళాలనుకుంటే ఎలా ఓట్ వేయాలని చాలామంది డౌట్ ఉంటుంది. నాకు కూడా డౌట్ ఉంది. నేను సెర్చ్ చేసి అన్నీ చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎపిసోడ్ చూసినప్పుడు చూడండి క్లియర్ చెప్తున్నాను. నేను ఎపిసోడ్ ఎవరైనా చూస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్ కిందన చూజ్ యువర్ ఆప్షన్ అని వస్తుంది. భరణి అండ్ శ్రీజ ఫోటో వచ్చి పక్కన చూజ్ యువర్ ఆప్షన్ చిన్న యాడ్ లాగా వస్తుంది. అది ఎవరు గమనించండి. చిన్న యాడ్ లాగా వచ్చి చూజ్ యువర్ ఆప్షన్ అని చెప్పేసి వస్తుంది, పక్కన ఫోటో వస్తుంది ఇద్దరివి. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు కిందన శ్రీజ అండ్ భరణి పేర్లు వస్తాయి. అందులో మీరు ఎవరిని అవసరం పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు మెసేజ్ వస్తుంది 100% యువర్ ఓటింగ్ సబ్మిటెడ్ అని. అది వస్తే మీ ఓటు సబ్మిట్ అయినట్టే. అది కూడా ఈరోజు నైట్ 11:59 వరకే ఉంటుంది. 12 బిఫోరే మీరు ఓటు వేయాలి. ఎవరిని పంపించాలనుకుంటారు వాళ్ళ పేరులో. సో ఇది చెప్పాలనుకున్నాను కాబట్టి చాలామంది తెలియట్లేదు అని చెప్పాను. ఎవరికైనా తెలియకపోతే ఇంకా వేసిన వాళ్ళు వదిలేసండి, లిమిట్ వీడియోకి వెళ్ళిపోండి. వేసిన వాళ్ళు వేయని వాళ్ళు ఒకసారి వీడియో ఇక్కడ పాజ్ చేసి డిస్నీ హాట్స్టార్లోకి వెళ్ళి చూసి ఓట్ వేయండి ఎవరిని హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద. ఓకే, నేను జరిగిన ఎపిసోడ్లో భరణి అండ్ శశివర్మ వచ్చారు కదా. భరణి శశివర్మ వచ్చి నామినేట్ చేస్తారు, డాజర్ ఒకటి ఇస్తారు. సో భరణి వచ్చినప్పుడు భరణి బాండింగ్ బ్రేక్ చేశాడు అని ఎందుకంటానంటే, భరణికి బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఆట అర్థమైంది. ఎవరి వల్ల బయటకు వెళ్ళిపోయాడనే ఆట అర్థమైంది. భరణి తనుజాకి దగ్గరలో ఉన్నంతసేపు భరణికి ముప్పు లేదు, ఎలాంటి ఇది లేదు. భరణి ఎప్పుడైతే తనుజాతో రిలేషన్ బ్రేక్ చేశాడో, తనుజాతో బాండింగ్ బ్రేక్ చేశాడో, ఇక్కడ దివ్యనిక్తితో బాండింగ్ పెంచుకున్నాడో, ఇది నెగిటివ్ అయింది బాగా భరణికి. అది బయటికి వెళ్ళాక అర్థమై ఉంటుంది భరణికి. అర్థమయ్యి మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత భరణి దివ్యనిక్తితో ఉండడానికి ఇష్టపడట్లేదు. అంటే భరణి దివ్యనిక్తిని దూరం పెడుతున్నాడు అని ఈజీగా మనకు అర్థమైంది. ఎందుకంటే భరణి రాగానే దివ్యనిక్తి ఫస్ట్ వెళ్ళి హక్ చేసుకుంటుంది. హక్ చేసుకున్నప్పుడు కూడా కనీసం భరణి చెయ్యి కూడా ఈడబ్బ మీదన ఇలా నించుంటాడు. తను హక్ చేసుకొని ఏడుస్తుంటే ఇలా నించుంటాడు అంతే. అదొకటి. ఇంకొకటి, భరణి నామినేషన్ అయిపోయిన తర్వాత డాడీ గారు ఒకటి ఇవ్వాలి, నాకు ఇవ్వండి, నాకు కావాలి, నాకు నామినేషన్ పాయింట్ ఉంది అంటది దివ్యనిక్త. అన్నా సరే దివ్యనిక్తకి ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి భరణి నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ ఏమో తనుజ నామినేట్ చేస్తాడు. ఇదొక పాయింట్. దివ్యనిక్తని దూరం పెడుతున్నాడు అని అనిపించడం ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే, నామినేషన్ అయిపోయి భరణి అక్కడ ఉండాల్సిన అయిపోయింది, అది వెళ్ళిపోయినప్పుడు కూడా దివ్యనిక్త వెళ్తుంది. దివ్యనిక్త వెళ్ళి హక్ చేసుకుందాం మాట్లాడుతూ వెళ్తే అక్కడ కూడా పట్టించుకోడు. ఇక్కడ మన తనుజాతో మాట్లాడతాడు, తనుజాని హక్ చేసుకుంటాడు, మాట్లాడతాడు, ఎలా ఏంటి అని అడుగుతాడు. దివ్యనిక్త అసలు ఏం మాట్లాడు, ఏం చేయడు. ఎందుకంటే భరణి బాండింగ్ బ్రేక్ చేసుకుందామని వచ్చాడు, బాండింగ్తో ఆడొద్దు అని అనుకునే వచ్చాడు. సో మనకు క్లియర్ కట్గా అర్థమైంది భరణి బాండింగ్ వద్దంటున్నాడు అని. సో టాస్క్లోకి వెళ్తే, ఆ గేమ్లోకి వెళ్తే ఫస్ట్ షష్ఠివర్మ వస్తుంది. షష్ఠివర్మ వచ్చి డిమాండ్ పవర్ని నామినేట్ చేస్తుంది. నీకు కండబలం ఉంది, బుద్ధిబలం లేదని చెప్పేసి చెప్తుంది పాయింట్. ఇది కరెక్టే, కండబలం ఉంది, బుద్ధిబలం లేదు. తనకు ఉన్న తన స్ట్రెంత్ తను వాడట్లేదు. ఎందుకనో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది డిమాండ్ పవన్ తను. కానీ ఈరోజు ప్రోమో చూశాను, ప్రోమోలో మాత్రం ఎరగదీశాడు డిమాండ్ పవన్. ఆ ఫైర్ ఉండాలి, ఆ ఫైర్ కంటిన్యూ చేస్తే డిమాండ్ పవన్ హౌస్లో కంటిన్యూ అవుతాడు, లేదంటే బయటికి వెళ్ళిపోతాడు. ఆ ఫైర్ చూపించాలి డిమాండ్ పవన్. ఆయనకున్న పర్సనాలిటీకి చాలా గట్టిగా ఆడొచ్చబ్బా, అసలు ఆడట్లేదు ఎక్కడ కూడా. ఆడకుండా ఆ బాండింగ్ ఈ బాండింగ్ ఫేక్ బాండింగ్ పెట్టుకొని మాత్రం నడిపిస్తున్నాడు. సో అది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు డిమాండ్ పవన్ ఆడుతున్న ఆట. డిమాండ్ పవన్ ఇప్పటికైనా మేలుకో మిత్రమా, మేలుకో అన్నట్టు మేలుకుంటే చక్కగా గేమ్ ఆడితే హ్యాపీగా తను సర్వేలు అవ్వగలరు. శశివర్మ నామినేట్ చేసి పాయింట్లు చెప్తుంది, నీ మంచి కోసం చెప్తున్నాను వినుకో, మిత్రత్వం కోసం చెప్తున్నాను వినుకో అని చెప్తుంది శశివర్మ ఇండైరెక్ట్గా. అందరికీ మీద ఒక గ్రిప్ ఉంది, నీకేమీ గ్రిప్ లేదు, నీకు నువ్వు ఎలాగాడుతుందో తెలియదు,
ఇంక్లూడింగ్ రీతు కూడా తన గేమ్ వచ్చేసరికి తన 100% ఆడుతుంది అని చేసి అన్ని పాయింట్లు చెప్పి శశి వర్మ డాడ్ దగ్గర పొట్టడానికి వెళ్తుంది కదా పవన్ దగ్గరికి డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీతు ఇలా వస్తుంది టే 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 సైకో సాంబాల్సి వస్తుంది అబ్బా రీతు వర్మ అసలు చూడాల్సిన అవసరం లేదు. రీతు ఎందుకు చూస్తుందో తెలియదు అసలు. ఆ రీతు పాయింట్ చెప్పలేదు శశి వర్మ, ఓన్లీ పవన్ గురించి పాయింట్ చెప్పింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిపి చెప్పాల్సిన అవసరం ఆవిడకి లేదు. పవన్ గేమ్ పోతుంది కాబట్టి పవన్ గేమ్ గురించి చెప్పింది శశి వర్మ. రీతు ఏమో ఏదో తన దూరంగా ఉండు, తనతో మాట్లాడొద్దు, రిలేషన్ పెట్టుకోవద్దు అన్నట్టు చూస్తుంది. ఇలాగా అంటే ఏదో ఒక సైకో శాడిజం అలా చూస్తుంది. సైకో సాంబార్ని అన్నారు కదా మన పవన్ని, అది తినకి ఇవ్వచ్చు రీతుకి ఆ సిచ్యువేషన్లో, ఆ పాయింట్లో. ఇంకోటి డాజా తీసుకెళ్ళి శశి వర్మ ఎవరికి వస్తుంది బా, డాజా తీసుకెళ్ళి శశి వర్మ మన రామురాత్రికి ఇస్తుంది. రామురాతాడేమో భైరవ్ని నామినేట్ చేస్తాడు. రామురాతాడు వచ్చి భైరవ్ నామినేట్ చేసినప్పుడు భైరవ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ బ్రో, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, తను వెందు సీ విల్ డై అంటది కదా బ్రహ్మానందం. అలా ఆవిడ బస్సులో వెళ్ళిపోతుంటే బండి మీద వెళ్తారు కదా, అది అలరేస్ మూవీ ఉంటుంది, గాలోడు ఏదో మూవీ ఉంటుంది. మూవీలోని అలా ఆవిడ వెళ్ళిపోతుంటే ఈడేమో స్పీడ్గా వెళ్తుంటే సివిల్ డై తను సివిల్ డై అన్నట్టు భైరవ్ సీఎం అలాగే అంటున్నాడు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ బ్రో, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఏంటి బ్రో ఏం చేసావు బ్రో అంటాడు. అంటే ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకూడదా? ఫ్రెండ్గానే కదా నెగిటివ్ పాయింట్ చెప్పాడు. కెప్టెన్లో మీరు ఎందుకో తగ్గి మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూ అవ్వట్లేదని. అంటే కెప్టెన్ అతను కూడా కెప్టెన్, సుమన్ శెట్టి కూడా కెప్టెనే కదా, సుమన్ శెట్టి పట్టించుకోవట్లేదు, దీన్ని పట్టించుకోను అని మీరు అన్నో ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రామురాతాడు వ్యాలిడ్ పాయింట్ మాట్లాడతాడు. కరెక్టే కదా, కెప్టెన్స్లో అక్కడ కనబడలేదు, ఇద్దరు కనబడలేదు. సుమన్ శెట్టి కంటే అంత హోప్ లేదు, కనబడ్డు. గౌరవ్కి హోప్ ఉన్నప్పుడు కనబడాలి. సుమన్ శెట్టి కనబడిపోయినా పెద్ద పోయేది ఏం లేదు. సుమన్ శెట్టికి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, పెరుగుతుంది. గౌరవ్ కెప్టెన్ అయినప్పుడు గౌరవ్ కనబడాలి. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్కి వస్తాడని తెలుసు కాబట్టి గౌరవ్ కనబడాలి. కనబడకుండా ఉంటే ఇంకా ఏముంది? సో ఆ పాయింట్, ఆ వ్యాలిడ్ పాయింట్ మీద నామినేట్ చేసినా నాకు అనిపించింది. మీరు ఎంతమంది గౌరవ్ నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది కామెంట్ చేయండి. గౌరవ్ దానికి ఫీల్ అవ్వడం అది కరెక్ట్ కానే కాదబ్బా. గౌరవ్ ఎందుకు ఫీల్ అయ్యి అర్థం కాలేదు. ఫ్రెండ్ అన్నాను, వీళ్ళు గౌరవ్ అండ్ రామురాత్రి వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒక ఫ్రెండ్గా నీకు సజెషన్ చెప్పాను రాము అంటాడు. ఒక ఫ్రెండ్గా చెప్పాను, వింటే మంచిది అని చెప్తే, నో ఎవరు ఫ్రెండ్ లేరు ఈ హౌస్లో, ఫ్రెండ్ కోసం చెప్పుకో బ్రో, ఫ్రెండ్ వద్దు. ఎంత బాగా అనేస్తాడో గౌరవ్. నామినేట్ చేస్తే ఫ్రెండ్ కాకుండా పోతారా? అల్లర్జున్ చెప్పినట్టు మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ అవ్వట్లేదు, ఈ సబ్జెక్ట్ వరకే, మన ఇద్దరికే కాదు అన్నట్టు గౌరవ్ ఇది అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్. నామినేట్ చేసినప్పుడు ఎందుకు నామినేట్ చేస్తాడు, అది ఏ పాయింట్ మనం కనుక్కొని మనం చూసుకొని దాన్ని మనం సర్దిద్దుకోవాలి. సో అది పాయింట్. ఆ పాయింట్ వచ్చేసి నాకు ఎవరు ఫ్రెండ్ లేరు, హౌస్ మేట్స్ అందరూ హౌస్ మేట్స్ అని గౌరవ్ రాంగ్ వేలో వెళ్తున్నాడు. సో ఈ వీక్లో అయితే మాధురి అండ్ గౌరవ్ లాస్ట్లో ఉన్నారు. ఓట్లు అయితే ఇద్దరు వెళ్ళిపోతారు ఈ వీక్లో. ఇలాగా శశి వర్మ బయటికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత మన అన్న వస్తాడు, బర్నీ అన్న వచ్చినప్పుడు బర్నీ రాగానే పరిగెత్తుకుని హక్ చేసుకుంటుంది. మన పేర్లు మర్చిపోతున్నాను ఎట్రా, దివ్యనిక్తో పరిగెత్తుకుని హక్ చేసుకుంటుంది. హక్ చేసుకున్నప్పుడు ఎలాంటి చలనం లేకుండా బర్నీ అలా నించుంటాడు అంతే. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మన వీడియోలో, ప్రీవియస్ వీడియోలో, బర్నీ అండ్ దివ్యనిక్తో బాండింగ్ ఫేక్ బాండింగ్లో అనిపిస్తుంది. ఆ బాండింగ్ అసలు ఆ బాండింగ్ ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. ఫాదర్ డాటర్ అనుకోవాలా, బ్రదర్ సిస్టర్ అనుకోవాలా, లేదా ఫ్రెండ్స్ అనుకోవాలా, లేదా ఇంకోటి అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఆ బాండింగ్లో అన్ని రకాలుగా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఆ బాండింగ్ అంత హెల్తీ బాండింగ్ కాదని బర్నీకి తెలిసి వచ్చింది బయటకు వెళ్ళిన తర్వాత. అందుకనే బర్నీ ఆ బాండింగ్ కాదు ఇంకే బాండింగ్ పెట్టుకోడు. బర్నీ హౌస్లోకి వచ్చిన తర్వాత వెళ్ళి ఫస్ట్ హక్ చేసుకుంటుంది. బర్నీ అసలు చలనం కూడా చెయ్యి కూడా వేదాడు, వెళ్ళిపోయి డైరెక్ట్ నామినేట్ చేస్తాడు. సంజన గారు నామినేట్ చేసి సంజన గారు బర్నీ నామినేట్ చేసిన విషయము, బర్నీ సంజన ఆడుతున్న విషయం, సంజన కెప్టెన్ని తక్కువగా మాట్లాడుతున్న విషయము అన్నీ చెప్పి పాయింట్లు చెప్పి సంజన నామినేట్ చేస్తాడు. సంజన మీద వాళ్ళు వ్యాలిడ్ పాయింట్స్ చేసి, సంజన ఒక వ్యక్తిని దెప్పిపరచడంలో పిహెచ్డి చేసిందబ్బా. ఒక అవతల వ్యక్తి ఎలా దెప్పిపరచాలి, నీ బాండింగ్ వల్ల నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు నాకు చేసిన దీనికి కూడా నువ్వు ప్యూరిటీ లేకుండా పోయింది, ఎందుకు వేసావు అని
అసలు వీడిని ఎందుకబ్బా తెచ్చారు హౌస్లోకి, వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఎందుకు అనవసరంగా భార్యని తనుజ వీళ్ళందరూ కలిసి ఆక్రమణ చేసి తెప్పించారు అనవసరంగా అనిపించింది నాకు. వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. దానికంటే మంచి లీడర్ వెళ్ళిపోయినప్పుడు మంచి కంటెస్టెంట్కి చేసిన బాగుంది అనిపించింది. అసలు సంజన గారు ఉండడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆట ఏమి ఉండదు, ఒక వ్యక్తిని తెప్పిపరచడం, ఎవడో ఒకరిని ఏదో అనడం, ఎవడో ఒకరితో ఏదో గొడవ పెట్టుకోవడం, లొల్లి పెట్టుకోవడం, ఏదో గొడవ తప్ప ఇంకేం ఉండదు. సంజన సో ఈ పాయింట్స్ అని చెప్పి సంజనకి నామినేట్ చేస్తాడు మన భరణి గారు. నామినేట్ అయిపోయిన తర్వాత ఆ డాన్సర్ ఒకరికి ఇవ్వాలి భరణి. అది ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్న టైంలో అరే దివ్యనికి అడుగుతుంది, నాకు ఇవ్వండి, నాకు నామినేషన్ పాయింట్ ఉంది అనేసి. అంటే పట్టించుకోకుండా అసలు ఇవ్వడం కూడా ఇవ్వడు, చూడడం కూడా చూడడు. నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్కి ఇచ్చి నిఖిల్ నామినేట్ చేస్తాడు. ఇక్కడ నిఖిల్ అయినా తనుజగా నామినేట్ చేస్తాడు, దివ్యనిక్త అయినా తనుజగా నామినేట్ చేస్తుంది. దివ్యనిక్త ఇక్కడ రాంగ్ ఏంటంటే దివ్యనిక్త ఒక మాట అంటుంది భరణితో, మీరు లాస్ట్ వీక్ నాకు పాయింట్స్ అయిన తనుజ మీద నేను అడిగాను, మీరు ఎందుకు ఇవ్వలేదు, తనుజ మీద తనుజ నామినేట్ చేయాలి, నేను తనుజ నామినేట్ చేద్దాం కానీ మీరు వచ్చిన చేద్దాం కూడా మీరు ఇవ్వలేదు, నాకు పాయింట్స్ ఉన్నాయి, నాకు ఆవిడతో బాండింగ్ వద్దు, నాకు ఆవిడతో మాట్లాడవద్దు, అసలు నాతో నాకు వేస్ట్ వరస్ట్ అది ఇది ఏదో మాట్లాడింది దివ్యనిక్త. కానీ ఇక్కడ దివ్యనిక్తకి అర్థం కాదు ఏంటంటే భరణి స్టిల్ తనుజ వైపే ఉన్నాడు. అది అర్థం కాకుండా దివ్యనిక్త నెగిటివ్గా మాట్లాడింది తనుజ కోసం అని నాకు అనిపించింది. ఇది చాలు నెక్స్ట్ వీక్ తనుజ దివ్యనిక్త ఇంటికి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే భరణి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ బాండింగ్ పెట్టుకోడు. భరణి ఉండటానికే వచ్చారు, కాకపోతే తెలుసు కదా అందరికీ భరణికి ఇంజురీ అయ్యింది, రిప్స్ డ్యామేజ్ అయ్యని చెప్పేసి రెస్ట్లోకి వెళ్ళాడు భరణి. సో మళ్ళీ రావడానికి ఛాన్స్లు ఉండదు. మన శ్రీజ ఒక్కదే రీఎంట్రీ కన్ఫర్మ్ అయిందనమాట, భరణి వెళ్ళిపోయినట్టే. సో ఇంకా ఇప్పుడు దివ్యనిక్తికి అటు భరణి బాండింగ్ పోయింది, ఇటు తనుజ బాండింగ్ పోతుంది. తనుజాని ఒకవేళ మళ్ళీ బాండింగ్ అని తనుజ దగ్గరికి వెళ్తే అది ఫేక్ బాండింగే. ఆల్రెడీ దివ్యనిక్త ఫేక్ బాండింగ్తోనే ఉంది, ఎవరొకరితో ఉండాలి అని ఉంటుంది తప్ప దివ్యనిక్తకి ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి చూస్తున్నాం, ఒక్కొక్కసారి కళ్యాణ్తో కూడా మాట్లాడుతుంది దివ్యనిక్త, వెళ్ళి మాట్లాడడం వేరు, బాండింగ్ పెట్టుకోవడం వేరు. మెల్లిగా బాండింగ్ స్టార్ట్ చేస్తుంది కళ్యాణ్తో అనిపిస్తుంది. కళ్యాణ్ ఇప్పుడు శ్రీజ వస్తుంది, శ్రీజతో కూడా మెల్లిగా స్టార్ట్ చేస్తుందేమో, తనుజని వదిలేస్తుందేమో, వీళ్ళ వైపు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. శ్రీజ కళ్యాణ్ వైపు వచ్చేస్తుందేమో దివ్యనిక్త అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీజ అండ్ దివ్యనిక్త వచ్చినప్పుడు, శ్రీజ అండ్ బన్నీ గారు వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి హౌస్ మేట్స్ పాయింట్స్ చెప్పాలి. పాయింట్స్ చెప్పాలన్నప్పుడు ఏం చెప్పాలి పాయింట్స్? వీళ్ళ హౌస్ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళ హౌస్లో ఉండాలి అంటే ఎలాంటివి తీసుకోవాలనుకున్నా, ఎలాంటివి నెగిటివ్స్ వీళ్ళు మార్చుకోవాలి, వీళ్ళు ఎలా మార్చుకోవాలని చెప్పేసి పాయింట్ చెప్పాలి హౌస్ మేట్స్ అందరూ. వీళ్ళిద్దరు శ్రీజ అండ్ భరణి గారికి ఫస్ట్ దివ్యనిక్త వస్తుంది. దివ్యనిక్త వచ్చినప్పుడు దివ్యనిక్త శ్రీజ నామినేట్ చేయకుండా, శ్రీజకి చెప్పకుండా పాయింట్స్, శ్రీజ పాయింట్స్ లేవా? శ్రీజ మీద వచ్చిన పాయింట్స్ ఉంటాయి దివ్యనిక్తకి. భరణికి ఎందుకు నామినేట్ చేసింది? భరణికి దగ్గర అవ్వాలనుకుంటుంది కాబట్టి భరణికి నామినేట్ చేసి పాయింట్ చెప్పింది. ఎందుకంటే చెప్తే మళ్ళీ భరణి అడుగుతాడు, అడిగినప్పుడు నేను సింపతికి ఏం చేయొచ్చు, నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, బాండింగ్ పెరుగుతుంది, తనుజకి ఆయన గొడవ పెట్టేవచ్చు అన్న ఫీలింగ్లో కూడా చెప్పింది అనిపించింది నాకు. తను అదే ట్రై చేస్తుంది కదా, తనుజకి భరణికి ఇంటర్వ్యూ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ భరణి అక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఈ పాయింట్స్ పెట్టింది, ఇవన్నీ నా ట్రస్ట్, లెట్స్ విన్ అదర్ పర్సన్, ఇవి చెప్పింది పాయింట్స్. అంటే ఇండైరెక్ట్గా తనుజ మీద చెప్తుంది, తనుజకి విన్ అవ్వడానికి మీరు ట్రై చేస్తున్నారు అది అని చెప్పేసి. ఇక్కడ ఇవన్నీ పాయింట్ అయిపోయిన తర్వాత భరణి ఒకే ఒక మాట అంటాడు, తను డిఫెండ్ చేసుకొని లాస్ట్లో మాట అంటాడు, థ్యాంక్ యూ దివ్యనిక్త గారు అని. అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది కథ. దివ్యనిక్త కథ సమాప్తం అని తెలిసిపోయింది. ఎందుకంటే తనుజ అంటున్నాడు, అందరినీ ఆ పేరు పిలుస్తున్నాడు. దివ్యనిక్తగా ఎందుకు స్పెషల్గా దివ్యనిక్త గారు అన్నాడు అంటే పక్కన పెట్టేశాడు అని అర్థమైపోయింది. ఆ బాండింగ్ ఫేక్ బాండింగ్ అని బయటికి వెళ్ళిపోయినప్పుడు వేస్ట్ కదా, అవసరం లేదు భరణికైనా ఎవరికైనా సరే. సో అందుకనే ఇంకా ఈ దివ్యనిక్త ఏం చేస్తే చూడాలి. దివ్యనిక్త ఇప్పుడు కళ్యాణ్ అండ్ రీతుతో మంచిగా అయిందనుకో, ఈ వీడు ఇంకా ఫేక్ అయిపోద్ది. అదే సింగిల్గా సోలోగా ఆడిందనుకో కొంచెం బెటర్గా ఉంటుంది. అయితే ఈ విధంగా ఈరోజు వీడియో జరిగింది నిన్న ఎపిసోడ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.